హలో, వెల్కమ్ టు మినిషా టాక్. ఈరోజు నేను ఎంతో టేస్టీ తెల్లొంకాయ ఆలు కర్రీ ఎట్లా తయారు చేయాలో చెప్తా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ ఎక్కువ వేడి కానియద్దు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నా. ఈ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. కొంచెం దూరంగా ఉండి వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత దీంట్లో ఆనియన్ వేసుకుంటున్నా. ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం లైట్ గా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు పచ్చిమిర్చి అంత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇది వేగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ కంటే తక్కువ పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత మీడియం సైజు ఆలు తీసుకున్నాను నేను. ఈ ఆలు ఉల్లిగడ్డతో పాటే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లిడ్ పెట్టేసుకుంటాను నేను. ఇప్పుడు లో ఫ్లేమ్ లో ఉడకబెట్టుకుంటా. ఇప్పుడు వంకాయ కట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు చూడండి, ఇది వేగిపోయింది సగము. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ అయినాయి చూడండి. ఇట్లా కలర్ వస్తే ఆనియన్స్ కర్రీ మంచి టేస్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో నేను వంకాయ వేసిన. ఈ వంకాయ నేను ఆలు ఫ్రై అయ్యేటప్పుడే కట్ చేసుకున్నా. ఇట్లా వెంటనే కట్ చేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. కట్ చేసిన చాలా సేపటికి వేసినాం అనుకో కొంచెం ఒగరొగరు, కొంచెం చేదు అంత టేస్ట్ కాదు కర్రీ. అందుకే వంకాయ కర్రీ ఎప్పుడైనా అప్పటిదప్పుడే కట్ చేసుకొని వేయాలి. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆలు వంకాయ చేసుకున్న తర్వాత దీంట్లో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కర్రీని బట్టి మీరు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా సాల్ట్ వేయడం వల్ల ఆలు ఈ వంకాయ తొందరగా ఉడికిపోతాయి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ వేసుకొని. ఇప్పుడు ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను లిడ్ పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఈ వంకాయ సాఫ్ట్ గా అయింది. ఇట్లా సాఫ్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆలు వంకాయ ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు దీంట్లో ధనియా పొడి 1/2 స్పూన్ వేస్తున్నా. తర్వాత జీలకర్ర పొడి వేసుకుంటున్నా. ఈ జీలకర్ర పొడి ధనియా పొడి ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వంకాయలో పట్టేటట్టు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ కంటే తక్కువ కారం పొడి వేస్తున్నా. ఈ కారం పొడి చాలా స్పైసీగా ఉంది, అందుకే నేను చాలా తక్కువ వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ కారము ఈ వంకాయలో పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, కారం పొడి, ధనియా పొడి మొత్తం వేగిపోవాలి ఈ ఆయిల్లోనే. ఈ వంకాయలు నేను ఎక్కువ స్మాష్ చేయొద్దు, కొంచెం లైట్ గా వేపుకుంటుండాలి. ఇప్పుడు దీంట్లో టమాటా ప్యూరీ వేస్తున్నా నేను. ఈ టమాటా ప్యూరీ నేను మిక్సీలో కచ్చపక్క వేసుకున్నా. మరీ పేస్ట్ లాగా చేసుకుంటా, కొంచెం కచ్చపక్క చేసుకొని వేసుకుంటున్నా. కట్ చేస్తే ఈ మధ్యలో టమాటా ఉడకట్లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకున్నా. టైం కూడా సేవ్ అవుతుంది, తొందరగా కూడా ఉడికిపోతుంది. మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఈ టమాటా మంచిగా ఉడకనియాలి. ఇది మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా కలపడం వల్ల. ఎంత కలిపితే ఇట్లా ఆయిల్లో అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి కర్రీ. ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తున్నా. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోండి. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నా. ఇప్పుడు వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొత్తిమీర, కొంచెం సబ్జీ మసాలా వేస్తున్నా. అదే వెజిటేబుల్ మసాలా. ఇట్లా సబ్జీ మసాలా వేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఈ కొత్తిమీర కొంచెం ఉడకబెట్టేసుకోవాలి ఇట్లా కర్రీలో. దించేసే ముందు కంటే ఇట్లా కర్రీలోకి వేసి ఉడకబెడితే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది.
ఇట్లా కొంచెం ఉడుకుతుంటే ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీకి, రైస్ కి, జొన్న రొట్టెకి చాలా బాగుంటది. ఈ కర్రీ వండినప్పుడు కంపల్సరీ పచ్చిపులుసు చేసుకోవాలి రైస్ తో పాటు, చాలా బాగుంటది. జొన్న రొట్టె కూడా అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటది. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ట్రై చేసి కామెంట్